హెచ్సీయూ భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర సాధికారత కమిటీ హైదరాబాద్ వచ్చింది. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై విచారణ జరుపుతోంది. సాధికారత కమిటీని కలిసి వినతి పత్రాలిచ్చాయి రాజకీయ పార్టీలు. బీజేపీ ఎంపీలు కూడా సాధికారత కమిటీని కలిశారు. బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా దొందే అన్నారు బీజేపీ ఎంపీలు. ఆ రెండు పార్టీల ఆలోచన భూములు అమ్ముకోవడమే అని, అందుకే హెచ్సీయూ భూములకు రిజిస్ట్రేషన్ చేయలేదని విమర్శించారు. హెచ్సీయూ భూములను యూనివర్సిటీకే వదిలేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీలు. లేదంటే రేపటి నుంచి పోరాటం చేస్తామని హెచ్చరించారు. చెప్పిన తర్వాత దాన్ని అడ్డంగా అమ్ముకునే ప్రయత్నం చేస్తాం. నేను అడుగుతా ఉన్నా, విశ్వవిద్యాలయ భూముల జోలికి రాకుండా వాటి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. లేకపోతే మీ అంతు చూసేంత వరకు భారతీయ జనతా పార్టీ వెనుకనే అని చెప్పి కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ మీ భర్తను చూసేదాకా వదిలిపెట్టదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.